రాక్షసి ప్రేమ పార్ట్ 171. రియాన్ వెళ్ళి తనని హక్ చేసుకొని ఓదార్చాలి అనుకుంటాడు. మళ్ళీ ఫ్రెండ్లా ఉందామంటే తను తట్టుకోలేడని వెళ్ళిపోతాడు. ఎవరూ తనని పట్టించుకోకుండా అలా వదిలేసినందుకు ఇంకా ఫీల్ అవుతుంది విన్నీ. విరాజ్ అప్పుడే అక్కడికి వస్తాడు. ఏం చేస్తున్నావంటాడు విన్నీని చూసి. చాలా రోజుల తర్వాత విరాజ్ మాట్లాడేసరికి విన్నీకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. నేను విన్నది నిజమేనా నాన్నగారు, నాతో మాట్లాడుతున్నారా అనుకుంది. విన్నీ, నిన్నే ఏం చేస్తున్నావు, కింద కూర్చొని అంటాడు. ఏం లేదు, బాధగా అనిపించు అలా కూర్చున్నాను అంతే అంటుంది. బాధగా అనిపిస్తే ఇలా కింద కూర్చొని ఏడుస్తారా అంటాడు విరాజ్. అది నేను చూసుకోలేదు, ఎక్కడ ఉన్నానో అంటుంది కళ్ళు తుడుచుకొని. అయినా ఇప్పుడు నీకు అంత పెద్ద కష్టం ఏం వచ్చింది అని అడుగుతాడు. మీ అమ్మ నిన్ను బాగా చూసుకుంటుంది కదా, ఇప్పుడు నన్ను కూడా పంపించింది నీకోసం. అమ్మ నాతో అదివరకులా మాట్లాడడం లేదు అంటుంది విన్నీ. అమ్మ అలా ఉండడానికి కారణం నేనే అని బాధపడుతుంది విరాజ్ దగ్గర. నువ్వు పడే బాధ మొత్తం ఇంటికి వెళ్ళాక పడిది గాని, ముందు పద అంటాడు విరాజ్. ఎందుకులే, అక్కకి కోపం వస్తుంది, మీరు వెళ్ళండి అంటుంది మర్చిపోయి. విరాజ్ వెనక్కి తిరిగి ఇప్పుడు మీ అక్క ఎక్కడ ఉంది అని అడుగుతాడు. సారీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు అని మళ్ళీ బాధపడుతుంది. నా కూతుర్ని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, ముందు పదా నువ్వు అంటాడు. నేను మీ కూతుర్ని కాదా నాన్నగారు అంటుంది బాధగా. విరాజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇన్ని రోజులు నాన్నగారు నాతో మాట్లాడలేదు కాబట్టి ఏమీ అడగలేదు, కానీ ఈరోజు నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నా అని విరాజ్ని డాడీ అని పిలుస్తుంది. విన్నీ వెనక్కి తిరిగి ఏంటి అంటాడు విరాజ్. మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను అంది విన్నీ. ఇన్ని రోజులు నన్ను చూస్తే అక్కలాగే మీరు కూడా మొహం తిప్పుకునేవారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని నేను కూడా సైలెంట్గా ఉండేదాన్ని. ఈరోజు మీరు నాకు సమాధానం చెప్పి తీరాలి డాడ్. చిన్నప్పుడు ఎంతో మురిపంగా చూసుకునేవారు కదా నన్ను, ఎందుకు మీరు నాతో సడన్గా మాట్లాడడం మానేశారు? అమ్మ చనిపోయిన తరువాత అని అడిగింది విన్నీ. మీ అమ్మ చేసిన పనుల వల్ల మాట్లాడలేదు అంటాడు విరాజ్. మరి అమ్మ ఉన్నప్పుడు ఎందుకు నా మీద ప్రేమ నటించారు అని అడిగింది. నీ మీద ప్రేమ నటించాను అనుకున్నావా అంటాడు విరాజ్. అయినా మీ అమ్మ చేసిన తప్పుకి పసిపిల్లల్ని ద్వేషంగా చూస్తాను అనుకుంటున్నావా? నిన్ను కూడా నా కూతురు వివితో సమానంగానే ప్రేమించాను. నాకు ఇద్దరూ ఒకటే అనుకున్నాను. కొన్ని పరిస్థితుల్లో వివి నాతో ఉండలేకపోయింది, దాని ప్రేమ కూడా నీకే పంచాను. షైనీ చనిపోయిన తర్వాత మొత్తం రివర్స్ అయ్యింది. నా కుటుంబం నా దగ్గరికి వచ్చేసింది. నా కూతురు తన ప్రేమంతా తనకే కావాలి అనుకుంది. వివి అడిగిన దానిలో తప్పు లేదు అనుకున్నాను. అక్క ఒక్కతే మీ కూతురు అని బాధగా కళ్ళు తుడుచుకుంటుంది విన్నీ. మీ అక్కే నా మొదటి కూతురు అంటాడు విరాజ్ కొంచెం సీరియస్గా. మీకన్నా అమ్మే నయం, ఎంతనా తన కూతుర్ని కాకపోయినా ఎంతో బాగా చూసుకుంటుంది. ఒక తండ్రిగా మీరు నా బాధ్యతలు తీసుకోలేదు అని బాధపడుతుంది విన్నీ. నేను తీసుకొని బాధ్యతలు అన్నీ నా భార్య తీసుకుంది. ఆమె నాకన్నా నిన్ను గొప్పగా పెంచుతుందని నమ్మకం ఉంది, అందుకే నేను పట్టించుకోలేదు అంటాడు విరాజ్. నీకు ఎక్కడా అన్యాయం జరగలేదు. ఇంకా నా కూతురు భార్యనే చాలా రోజులు బాధని అనుభవించారు అంటాడు విరాజ్. ఏడుస్తూ దానికి కారణం నేను కాదు కదా, నన్ను అంటున్నారు అంది విన్నీ. నువ్వే అని నిన్ను వేలెత్తి చూపించడం లేదు, సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్తున్నాను అన్నాడు విరాజ్. వేగ మన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్దామా అంటాడు. విన్నీ సైలెంట్గా కారు ఎక్కి కూర్చుంటుంది. విరాజ్ బాధగా డ్రైవ్ చేస్తుంటాడు. అమ్మా ఎందుకు ఇలా చేశావు? నువ్వు ఆ రోజు నాన్నని ఇబ్బంది పెట్టకపోయి ఉంటే నేను ఉండేదాన్ని కాదు. నీకే నువ్వు చక్కగా హ్యాపీగా పైకి వెళ్ళిపోయావు, బాధపడేది నేను. వాళ్ళేదో నన్ను సూటిపోటి మాటలు అంటున్నారు అని బాధపడడం లేదు, ఎందుకంటే వాళ్ళ బాధలో కూడా న్యాయం ఉంది కాబట్టి అనుకుంటుంది విన్నీ మనసులో వాళ్ళ అమ్మ గురించి. అమ్మ సారీ అంటూ దివ్య దగ్గరికి వస్తాడు విక్రాంత్. చాలా పెద్దవాడివి అయిపోయావు, ఎప్పుడు నాకు ఎదురు సమాధానం చెప్పని నువ్వు ఈ మధ్య బెదిరించడాలు నేర్చుకున్నావు అంటుంది దివ్య. అమ్మ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకున్నప్పుడు ఇలానే ఉంటాను అన్నాడు విక్రాంత్. సారీ చెప్తున్నాను కదా, పద ఇద్దరం కలిసి భోజనం తిందామంటాడు. సారీ ఏం చెప్పనవసరం లేదు, ఇక నుంచి ప్రేమ జోలికి వెళ్ళానని చెప్పు చాలు అంటుంది. మా అమ్మాయి చాలా మంచిది, ఒకసారి నువ్వు చూస్తే తనని వదిలిపెట్టవు.
అంత మంచి అమ్మాయి ఈ ఇంటికి రావడం కూడా మంచిది కాదు అంది దివ్య. ఎందుకంటే ఇక్కడ రాక్షసులు నివసిస్తున్నారు. ఈ రాక్షసుల మధ్యలో మంచితనం పనికిరాదు అంటుంది. అమ్మ ప్లీజ్, నా మనసు మార్చాలని చూడకు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. సరే, నువ్వు కూడా నా మనసు మార్చాలని చూడకు. నేను ఇలానే ఉంటాను అంటుంది దివ్య. నాకైతే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడం ఇష్టం లేదు. నీకు సారీ చెప్దామని వచ్చాను చూడు, నాది తప్పు అని కోపంగా వెళ్ళిపోతాడు విక్రాంత్ దివ్య దగ్గర నుంచి. రియాన్, వచ్చిన దగ్గర నుంచి గదిలోనే ఉన్నావు, వస్తావా భోజనం చేయడానికి అంది సాధిక రియాన్ని. అమ్మ నేను తర్వాత వస్తాను అని ఫీల్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రియాన్. నేను తప్పు చేశానా? విన్నీని అలా వదిలి రాకుండా ఉండాల్సింది. నేను ఆ మాత్రం డోస్ ఇవ్వకపోతే నా మాట వినదు ఆ పిల్ల అనుకున్నాడు మళ్ళీ రియాన్. అయినా ఒక అమ్మాయిని అలా వదిలి రావడం తప్పే. సారీ చెప్దామని తనకి కాల్ చేస్తాడు రియాన్. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దిగాలుగా కూర్చుంటుంది విన్నీ. వేగా దాన్ని గమనించిన ఎందుకు అని అడగదు. రియాన్ ఏమైనా అన్నాడా అని విన్నీని వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మాట లెక్కలు చేయడం లేదు రియాన్. ఇలా కాదు, ఈసారి గట్టిగా ఇవ్వాలి అని అతనికి ఫోన్ చేస్తుంది వేగ. అత్త కాల్ చేస్తుంది అంటే విన్నీ గురించి మాట్లాడడం కోసమేనేమో. దాన్ని ఏడిపించానని తెలిస్తే నన్ను తిడుతుంది అనుకున్నాడు రియాన్. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే ఏ గౌలా ఉండదు అనుకున్నాడు రియాన్. నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే అమ్మకైనా కాల్ చేస్తుంది. అత్త మామూలుది కాదు. విన్నీకి సారీ చెప్పాలి అనుకున్నాను కదా. తనకి కాల్ చేసి మాట్లాడి ఏమైందో కనుక్కుందామని ఆమెకు కాల్ చేస్తాడు రియాన్. రియాన్ నుంచి ఫోన్ వస్తుంటే కోపంగా కట్ చేస్తుంది విన్నీ. సరిపోయింది, నేను వీళ్ళ అమ్మ కాల్ కట్ చేస్తుంటే ఇది నా కాల్ కట్ చేస్తుంది అనుకున్నాడు. ఇలా అయితే పని కాదు, వెళ్దామా వాళ్ళ ఇంటికి అని ఆలోచిస్తాడు రియాన్. వద్దులే, ఇంత నైట్ అక్కడికి వెళ్తే అమ్మకి డౌట్ వస్తుంది. వేగా అత్తకి కాల్ చేసి తిట్లు తినేద్దామని వేగాకి కాల్ చేస్తాడు రియాన్. నేను ఎప్పుడు ఫోన్ చేశాను, నువ్వెప్పుడు ఫోన్ చేస్తావురా అని కోపంగా అరుస్తుంది వేగా రియాన్ మీద. ఫోన్ ఛార్జింగ్లో ఉంది, అందుకే చూసుకోలేదు అని చెప్తాడు. విన్నీ డల్గా కనిపిస్తుంది. ఏమైనా చేసావా దాన్ని అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు అత్త? నాకు అంత ధైర్య సాహసాలు ఉన్నాయి అంటావా అని సిగ్గుపడతాడు రియాన్. రేయ్ చెత్త వెదవ, పిచ్చిగా ఊహించుకోకు, నేను నార్మల్గా అడుగుతున్నాను అంటుంది. నువ్వు ఎలా అడిగినా ఆ ఊహ భలే ఉందత్తా. అయినా నువ్వు నేను ఊహించుకోవడమే తప్ప నీ కూతురు మాత్రం కనుకరించడం లేదు అంటాడు రియాన్ వేగాతో. దానికి ఇష్టం లేకుండా బలవంతం చేశావని తెలిసిందో సాధికకి నీ గురించి చెప్పేస్తాను అంటుంది వేగ. విలన్స్ ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు అన్నట్టు మా ఇద్దరి ప్రేమకు పెద్ద విలువని నువ్వు ఉన్నావు అంటాడు రియాన్ వేగాని. అదంతా కాదు, దాన్ని ఏమైనా అన్నావా లేదా అని అడుగుతుంది. నేనేమీ అనలేదమ్మా, నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగాను. ఫ్రెండ్స్గా ఎప్పటిలా ఉందామంటుంటే నేను మాట్లాడకుండా వచ్చేసాను అంతే అని చెప్తాడు. అంతేనా, ఇంకేమైనా అన్నావా అని డౌట్ పడుతుంది. నీకు డౌట్గా ఉంటే నీ కూతుర్నే వెళ్ళి అడుగు అని చెప్తాడు. ఇంకేమైనా ఎక్స్ట్రా చేశాను అని చెబితే అప్పుడు నువ్వేం పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటాను అని చెప్తాడు రియాన్. నేను దానితో మాట్లాడడం లేదని నీకు తెలుసుగా, మళ్ళీ వెళ్ళమంటావేంటి అంది. నువ్వు కూడా చిన్నపిల్లలాగా ఏంటి అత్త? నువ్వు మాట్లాడడం లేదని డల్గా ఉందేమో విన్నీ, ఒకసారి వెళ్ళి మాట్లాడు, విన్నీ ఎప్పటిలాగా ఉంటుందేమో అంటాడు. మీ ఇద్దరూ కలిపి నాకు చాలా అన్యాయం చేశారు అంటుంది వేగ. నేనేం చేశాను మధ్యలో నన్ను లాగుతున్నావు అని అడుగుతాడు రియాన్. బెస్ట్ ఫ్రెండ్ అంటూ నా కూతురు వెనకనే తిరుగుతూ ఉంటావు, అది ఏం చేస్తుందో నీకు తెలియకుండా ఉంటుంది అంటే నేను నమ్ముతాను అనుకున్నావా రియాన్? నీకు కూడా అన్నీ తెలిసే ఉంటాయి, కాకపోతే నువ్వు బయటపడడం లేదు అంటుంది. అయినా అది నా కూతురు నాకు చెప్పకుండా ఉంటే బాధగా ఉండదా? నేను నా కూతురు కోసం ఎంత ఫీల్ అవుతున్నానో ఇప్పుడు విన్నీకి తెలియాలి అంటుంది వేగ. సరే సరే, మీ ఫ్యామిలీ విషయాల్లో మధ్యలో రానులే అంటాడు రియాన్. ఇంకా నాకు క్లాస్ పీకడం ఆపితే నేను వెళ్ళి భోజనం చేస్తాను, అసలే ఆకలిగా ఉంది అంటాడు రియాన్. ఇక్కడ నీ ప్రేయసి డాల్గా కూర్చుంది అంటే నీకు ఆకలి వేస్తుందా? అయితే వచ్చి నన్ను బతిమిలాడమంటావా అత్త అంటాడు. కాళ్ళు విరక్కొడతాను, అక్కడే ఉండి భోజనం చేసి పడుకో అని ఫోన్ పెట్టేస్తుంది వేగ. ప్రేయసి బాధగా ఉంది అంటుంది. వచ్చి మాట్లాడతాను అంటే వద్దు అంటుంది. ఏంటో ఈ అత్తలు అర్థం కారు అనుకున్నాడు. ఎవరికి క్లాస్ పీకుతున్నా ఫోన్లో అంటూ విరాజ్ వస్తాడు. ఈ మధ్య మన రియాన్
విన్నీని రియాన్ విన్నీని విసిగిస్తున్నాడు. వచ్చిన దగ్గర నుంచి డల్గా ఉంది. ఏమైందో అని రియాన్కి కాల్ చేశాను. విన్నీని కాలేజ్ నుంచి ఇంటికి తీసుకువచ్చింది నేను కదా, నన్ను అడగొచ్చుగా అంటాడు విరాజ్. ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్కషన్ జరిగిందా అని అడుగుతుంది వేగ విరాజ్ని. జరిగింది అని మొత్తం చెప్తాడు విరాజ్. చాలా సంవత్సరాల తర్వాత తనతో మాట్లాడావు, నార్మల్గా మాట్లాడొచ్చు కదా, తనని బాధ పెట్టేలాగా ఎందుకు మాట్లాడావు అంటుంది. ఏం చేయను, నా మనసులో ఉన్నది ఎప్పుడూ అలానే ఉండిపోతుంది. ఒకసారి నా మనసులో విషయాలు బయట పెడితే నేను ఫ్రీ అవుతానేమో అని అనేశాను మొత్తం అంటాడు విరాజ్. సరే, జరిగింది జరిగిపోయింది, ఇక నుంచి నార్మల్గా ఉండండి అని చెప్తుంది. ట్రై చేస్తా, ఇన్ని రోజులు మాట్లాడలేదు కదా, ఒక్కసారిగా మాట్లాడాలి అంటే నాకు కూడా ఏదోలా ఉంది అని చెప్తాడు విరాజ్. తను మీ కూతురు, అదోలా ఇదోలా ఉంది అంటూ మాట్లాడుకోకుండా ఉండకండి. ఇన్ని రోజులు నీ కూతురుగా భావించావుగా, ఇప్పుడు మళ్ళీ నాకు చెప్తున్నావా అంటాడు విరాజ్ వేగాని. నేను ఎంత ప్రేమించినా నన్ను అందరూ మోసం చేస్తూనే ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు నన్ను తెప్పడం స్టార్ట్ చేసావా అంటాడు విరాజ్. మిమ్మల్ని సాధించడం, బతిమలాడించుకోవడం ఆ రోజులన్నీ ఎప్పుడో పోయాయి అంటుంది వేగ. ఇప్పుడు మనం ముసలివాళ్ళం అయిపోయాం, ఈ ఏజ్లో అలాంటివన్నీ చేస్తే బాగోదు అంది. ఎవరు చెప్పారు నేను ముసలివాడిని అయిపోయాను అని? నేను ఎప్పుడు ఎంగేవేగా, మీరు వయసు దాచినా మీ వెంట్రుకలు దాచడం లేదులే అని విరాజ్కి ఉన్న తెల్ల వెంట్రుకలు పీకి అతని చేతిలో పెడుతుంది వేగ. ఓయ్, పౌడర్ పడి అలా తెల్లగా అయింది అంతే, ఇది నాది కాదు అంటాడు. అవునా అంటూ ఇంకొక వెంట్రుక తీసి అతని చేతిలో పెడుతుంది. నాకు ఉన్న 4 వెంట్రుకలు మొత్తం పీకి నా చేతిలో పెడతావా ఏంటి అన్నాడు విరాజ్. చూసావా, నువ్వే ఒప్పుకున్నావు 4 వెంట్రుకలు ఉన్నాయి అని, ముసలివాడివి అయిపోయావు, బట్టతల కూడా వచ్చేస్తుంది, అప్పటికి ఇప్పటికీ కొంచెం పొట్ట కూడా పెరిగింది, చూసుకో అని నవ్వుతుంది వేగ విరాజ్ని చూసి. వేగ అలా కిలకిలా నవ్వుతుంటే విరాజ్ ఆరాధనగా చూస్తుంటాడు. ఎందుకలా చూస్తున్నారు అని సిగ్గుపడుతుంది వేగ. చాలా రోజులైంది మన ఇద్దరం ఇలా సరదాగా మాట్లాడుకొని, మనసుకున్న టెన్షన్స్ అన్నీ తీరితే మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి 1 రోజులు గడిపి వద్దామంటాడు. గతాన్ని వదిలేసి మిగిలిన జీవితం అయినా మనం సంతోషంగా ఉందాం అన్నాడు విరాజ్. నాకు అలానే ఉండాలని ఉంది, కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ఈసారి నీకు గట్టిగా మాట ఇస్తున్నాను వేగ, మన లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా చూసుకుంటాను అంటాడు. రేపు వచ్చేస్తున్నారంట హనీమూన్ నుంచి మన వివియాను తన హస్బెండ్ మూర్తి గారు మాట్లాడి చూస్తానని చెప్పారు, చూద్దాం ఏమవుతుందో అంటాడు విరాజ్. విరాజ్ ఒక 10 నిమిషాలు ఎటువంటి టాపిక్ తీసుకురాకు అంటూ అతని ఒడిలో పడుకుంటుంది వేగ. అన్నీ మర్చిపోయి ఒక 10 నిమిషాలు నీ ఒడిలో సేద తీరాలని ఉంది అంటుంది. తప్పకుండా అంటూ ఆమె చుట్టూని సవరిస్తూ ఉంటాడు విరాజ్. విరాజ్ అలా చేస్తుంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకుంటుంది వేగ. వేగ నిద్రపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు విరాజ్. మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల నీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు, కానీ చాలా అందంగా ఉన్నావు వేగ అనుకుంటాడు మనసులో. వేగాకి అర్థమైనట్టు నిద్రలోనే నవ్వుతూ ఉంటుంది. నేనేమనుకున్నా నీకు అన్నీ తెలిసిపోతాయి అని మురిసిపోతాడు విరాజ్. దివ్య పని మీద 2 రోజులు ఊరు వెళ్తున్నాను అన్నాడు వినీత్. జాగ్రత్త, నీ చొన్ని కొడుకు దారిలో పెట్టుకో, లేకపోతే నీకు ఉంటుంది అంటాడు. మీరేం టెన్షన్ పడకండి, వాడికి అర్థమయ్యేలా నేను చెప్తాను అంది. నువ్వు చెప్పకపోతే నా చేతిలో నీకు ఉంటుందిగా అని కోపంగా చూసి వెళ్ళిపోతాడు వినీత్. ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఊరికి అని అడిగింది. ఈరోజు సాయంత్రం వెళ్తాను, నీకు ఏమైనా కావాలా అంటాడు. మీరేనా నా గురించి అడిగేది అని ఆశ్చర్యంగా చూస్తుంది దివ్య. నేను అడుగుతున్నాను కానీ చెప్పు, ఏం కావాలి? మీరు క్షేమంగా వస్తే చాలండి అంటుంది. వినీత్ దివ్యని కింద నుంచి పైకి చూస్తూ, ఎక్కడికైనా పోతే బాగుండు అనుకుంటున్నావు కదా అంటాడు. నీ కళ్ళు చెబుతున్నాయిలే, ఎందుకు యాక్షన్ చేస్తున్నావు అంటాడు. అయ్యో, నేనెందుకు అలా అనుకుంటాను అని ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతుంది దివ్య వినీత్ ముందు. ఎక్కువ నటించుకు, చెంప మీద నా చెయ్యి పడుతుంది మళ్ళీ అంటాడు. నా చెయ్యి నీ పీక మీద నొక్కాలని ఉంది, నేను బయటకు చెప్తున్నానా అనుకుంది దివ్య మనసులో. ఎవరి గురించి వెళ్తున్నారో కొంచెం చెప్తారా రియాన్ అని తన ఫ్రెండ్స్ ఆట పట్టిస్తూ ఉంటారు రియాన్ని. విన్నీ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతాడు. లైబ్రరీకి వెళ్ళినట్టు ఉంది తన ఫ్రెండ్స్తో అంటాడు. ఫ్రెండ్స్ అంటే నీ గర్ల్ ఫ్రెండేగా అని అడుగుతాడు రియాన్ తన ఫ్రెండ్ని. అవును అని సిగ్గుపడుతూ ఉంటాడు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకో, నేను విన్నీతో మాట్లాడాలి అంటాడు.
మా ఇద్దరికి ఫైట్ అయిందిరా, నేను వెళ్ళను అంటాడు రెక్లెస్గా రియాన్ ఫ్రెండ్. ఇప్పుడు నువ్వు కనుక వెళ్ళలేదనుకో శాశ్వతంగా మీ ఇద్దరికి బ్రేకప్ అయ్యేలా చేస్తాను అంటాడు. వామ్మో అంత పని చేయకురా, దాన్ని పడేయడానికి చాలా రోజులు పట్టింది అంటూ ఫాస్ట్గా వెళ్తాడు రియాన్ ఫ్రెండ్. విన్నీ ఒక్కతే ఉందని నిర్ధారించుకొని ఆమె దగ్గరికి వెళ్ళి సారీ అంటూ వెనకాల నుంచి హక్ చేసుకుంటాడు రియాన్ విన్నీని. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. విన్నీ సారీ యాక్సెప్ట్ చేస్తుంది అంటారా? మీరేమనుకుంటున్నారు? నేనైతే యాక్సెప్ట్ చెయ్యదు అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు గెస్ చేయండి. వేగా వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నారు కదా, మీకు కావాల్సింది కూడా ఇలాంటి అప్డేట్సే కదా. ఐ నో దట్ మీ ఫీలింగ్స్ అన్నీ నాకు అలా తెలిసిపోతూ ఉంటాయి అనుకోండి. అలాంటి అప్డేట్స్ రాయాలి అంటే వాళ్ళిద్దరు ముసలివాళ్ళు అయిపోయారు. ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత కూడా నేను అలా రాశాను అనుకోండి, ఏంటండి రైటర్ గారు మీకు కొంచెం మేనర్స్ ఉందా, ఎందుకు అలా రాస్తున్నారు, ముసలి జంట మధ్య రొమాన్స్ అంటారు, రాయకపోతేనేమో వాళ్ళిద్దరి గురించి చూపించండి అంటారు. బట్ నా మనసు కూడా అంగీకరించడం లేదు. జస్ట్ పైన లవ్ మాత్రం చూపిస్తాను. ఎందుకంటే ఎంత ముసలి వాళ్ళు అయిపోయినా సరే భార్యాభర్తల మధ్య అనుబంధం మాత్రం తెగిపోదు కదా. వాళ్ళ ప్రేమ ఎప్పటికీ అలానే ప్యూర్గా ఉంటుంది. సో అందుకనే వాళ్ళిద్దరి అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయన్నమాట. మెయిన్ వచ్చేసేసి వేగా విన్ని అంటున్నానే, ఈ పేర్లని ఒకేలా పెట్టేసి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. వినీతి దగ్గర విక్రాంత్ అంటున్నా, విన్నీ దగ్గర వివి అంటున్నా, వివి దగ్గర విన్నీ అంటున్నా. ఓ మై గాడ్, నాకు ఈ చదివేటప్పుడు ఏమనిపించిందంటే ఈసారి నుంచి అన్ని పేర్లు కలిసేటట్టు అస్సలు పెట్టకూడదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు అరేంజ్ చేసేయాలి. లేకపోతే ఇలా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటూ మళ్ళీ ఒరిజినల్ ఏమేంటో చూసుకుని మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. అంత రిస్క్ తీసుకోవడం కన్నా నేను కరెక్ట్గా ఎడిట్ చేసుకుంటే అంటున్నా, మంచిగా పేర్లు పెట్టుకుంటే నాకు ఇంత కన్ఫ్యూజన్ రాదు అని భావిస్తున్నాను. మీరేమంటారు? నేను చేయాల్సింది అదే కదా, లేకపోతే నాతో పాటు మీరందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్టార్టింగ్లో అయితే వివి గురించి కన్ఫ్యూజ్ అవుతున్నాను అందరూ కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు కొంచెం అలవాటైపోయే ఉంటుంది, ఎందుకంటే వివేదిత అని పూర్తిగా చదువుతున్నాను కదా. సో అందుకు ఈ రియాన్ విన్నీల లవ్ ట్రాక్ ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో. మరి విక్రాంత్ని ఏం చేస్తారంటారు మధ్యలో? విక్రాంత్ ఏమవుతాడు ఏమో, చూద్దాం ఏమవుతుందో వీళ్ళ ట్రయాంగిల్లో. మీకైతే ఏ పేరు అయితే మీకు ఏ పేరు అయితే బాగుంటుంది అనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూద్దాం రియాలిటీలో ఆ పేరే అవుతుందా, లేకపోతే నేను స్టోరీలో వేరే పేరుని సెట్ చేస్తాను అనేది. అండ్ ఇంకేంటంటే మోడర్న్ కపుల్ అప్డేట్స్ మీరు ఎక్కువ మంది చదవట్లేదు. అబ్బా కొత్త స్టోరీ ఇస్తేనేమో కొత్త స్టోరీ చదవరు, పాత స్టోరీ ఇస్తేనేమో బోర్ కొడుతుంది అంటారు. ఎలా మీతో చెప్పండి, ఎలా చెప్పాలి? మీరు ఈ స్టోరీని ఆదరించినట్టే మోడర్న్ కపుల్ స్టోరీ కూడా ఆదరించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తే వెంటనే చదివేసేయచ్చు. అండ్ బాయ్, ఈరోజు వార్తలు ఇంతటితో సమాప్తం అనమాట. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.